ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం. డిసెంబర్ 22. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. తూర్పు దేశము నుండి బయలుదేరిన జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అని అడిగిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. వారు యూదులు కాదని దీనిని బట్టి తెలియచున్నది. బహుశా వారు ఖగోళ శాస్త్రజ్ఞులై ఉండవచ్చు. ఒక వింతైన నక్షత్రం ప్రత్యక్షమగుటను బట్టి వారు ఆశ్చర్యచకితులై దానికి ఆయన నక్షత్రము అని పేరు పెట్టిరి. యూదుల రాజు యెరూషలేములో పుట్టలేదనియు ఇశ్రాయేలులోని నాయకులకు మెస్సయ జననమును గూర్చి తగినంత ఎరుక లేదనియు తెలుసుకొనిన ఈ జ్ఞానులు బహుశా నిరుత్సాహపడి ఉండవచ్చు. వారి ప్రయాణము సుదీర్ఘము మరియు అలసటతో కూడినది. అయితే దేవుడు వారి యథార్థతకు బహుమానం ఇచ్చి ఉన్నాడు. ఆయన నక్షత్రం తిరిగి ప్రత్యక్షమగునట్లు దేవుడు చేసెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనలను ప్రోత్సహించే ఒక సత్యం ఉన్నది. దేవుని సత్యమును ఎరిగి దానికి లోబడవలెను అను విషయంలో మనం యథార్థంగా ఉంటే కొన్ని తాత్కాలికమైన ఆలస్యములను మరియు పొరపాటున మధ్యలో మనం దారి తప్పినను ఆయన మనకు దానిని నిశ్చయంగా బయలుపరచును. ఒకవేళ మనం తినని మార్గం నుండి ప్రక్కకు తొలగినను వెనక నుండి సరిచేయు దేవుని స్వరం మనకు నిశ్చయంగా వినబడును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానులు తిరిగి తమ దేశమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు మరింత జ్ఞానవంతులైరి. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గమున ఇంటికి ప్రయాణమై వెళ్ళిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత బోధింపబడిన వారై అను మాటకు ఆదిమ భాషలో మాట ద్వారా జవాబు ఇవ్వబడిన వారై అని అర్థమిచ్చుచు దానికి ముందు ఒక ప్రశ్న ఉన్నదని సూచించుచున్నది. దీనినే యాంప్లిఫైడ్ బైబిల్ ఈ విధంగా వివరించుచున్నది. వారు అడిగిన దానికి జవాబు పొందుచు తిరిగి హెరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు హెచ్చరింపబడి నడిపింపబడిరి. వారు ఇంగిత జ్ఞానము మీద ఆధారపడి యెరూషలేమునకు వెళ్ళడం ద్వారా ఒకసారి పొరపాటు చేసిరు గనక ఇప్పుడు వారు స్థిరమైన దైవిక నడిపింపు కొరకు వేడుకొనిరి. మనం పొరపాట్లు చేయుటకు దేవుడు అనుమతించును, కానీ దాని ద్వారా మనకొక పాఠం నేర్పించుట కొరకే అనుమతించును. జ్ఞానులు యెరూషలేమును తప్పించుకొనుటకు వేరొక మార్గం గుండా తిరిగి వెళ్ళవలసి వచ్చెను. వారు బహుశా దక్షిణ దిశగా హెబ్రోను వరకు వెళ్ళి సముద్రపు ఒడ్డునున్న కరకు మార్గం గుండా గాజాకు ప్రయాణించి అక్కడ నుండి ఉత్తర దిక్కుగా వేరొక మార్గమును పయనించి ఉండవచ్చు. ఈ మార్గం వారిని నజరేతు గుండా కపెర్నహూము అక్కడ నుండి దమస్కునకు నడిపించి ఉండవచ్చును. నిశ్చయంగా ఇది సుదీర్ఘమును కష్టతరమైన ప్రయాణం. విధేయత ఖరీదైనది. మరి నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, సాయంత్రం మీకా గ్రంథం 6-7 అధ్యాయాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.